ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న గుడ్లవల్లేరు కాలేజీ ఘటన. ప్రతి ఫ్లోర్లో మహిళా కానిస్టేబుళ్లు, విచారణకు ప్రత్యేక బృందాలు. గుడ్లవల్లేరులో ఏం జరుగుతోంది? ప్రేమ వ్యవహారమే కారణమా? స్నేహితుల మధ్య గొడవే సీసీ కెమెరాల రచ్చకు దారితీసిందా? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటన ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. విద్యార్థినుల హాస్టల్లో స్పై కెమెరాలు అమర్చారని, వీడియోలు రికార్డ్ చేశారని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. లేడీస్ హాస్టల్ వాష్ రూమ్స్ లో రహస్య కెమెరాలు, 300 వీడియోలు లీక్ అంటూ ఆగస్టు 29 అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తీశారు, దీనికి బయటకు తీశారు. దీనికేమో వాళ్ళు లేదు. ఇంకా వాష్రూమ్లో ఇలా ఉంది, ముందు కాలేదు. కాలేజీలో కొందరు విద్యార్థుల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారాలే ఈ హిడెన్ కెమెరాల ఏర్పాటుకు కారణమని తెలుస్తోంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమికులిద్దరూ ప్రకాశం జిల్లాకు చెందినవారు. వీరి మధ్య పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ విషయం బయటకు రాకుండా కొందరు కావాలని ఇలా చేయించారని చెబుతుండగా తెర వెనుక మరో కథ కూడా నడిచిందని తెలుస్తోంది. సదరు ప్రేమికుడికి అదే కాలేజీకి చెందిన ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు సరదాగా ఉండేవారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవారు. కొంతకాలానికి స్నేహితుడు చెల్లెల్ని ప్రేమలోకి దించాడు. ఈ వ్యవహారం స్నేహితుడికి తెలిసి ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. మాట పెరిగి, నీ ప్రియురాలికి నువ్వు చేసిన వీడియో కాల్స్ స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి, వాటిని బయట పెడతానని స్నేహితుడు బెదిరించాడు. ఇందుకు నిందితుడు కూడా నీ చెల్లితో నేను చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ బయట పెడతానని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. కాగా నిందితురాల్ని మరో స్నేహితుడు వన్ సైడ్ లవ్ చేస్తుండగా అతని ద్వారా ఈ హిడెన్ కెమెరాల అంశాన్ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఆ నిందితురాలు ఈ వీడియోలను బయటకు పంపుతుందనే ఆరోపణలతో విద్యార్థినులు ఆగస్టు 30 తెల్లవారుజాము నుంచే కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ అంతటా కలకలం రేపడంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి కాలేజీ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి తప్పు చేసిన వారిపై తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ ఘటనపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు గుడ్లవల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో అందరూ మహిళా పోలీసు అధికారులే ఉన్నారని చెప్పారు. గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమ్మను ప్రత్యేక అధికారిగా నియమించామని తెలిపారు. ఆమెతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐటీ కోర్ ఎస్ఐ మాధురి, కమ్యూనికేషన్ పోలీస్ సిబ్బంది 4గురితో కలిపి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ విచారణ శాస్త్రీయబద్ధంగా, పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రస్తుతానికి ఎవరైతే బాధ్యులుగా విద్యార్థి పేరు చెబుతున్నారో వారి సెల్ ఫోన్స్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. వాటిలోని ప్రతి చిత్రాన్ని, డాక్యుమెంట్ను పరిశీలిస్తామని అన్నారు. ఏ చిన్న మెటీరియల్ గానీ, వీడియో గానీ లభించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అలాంటి పనులు ఇక మీదట ఎవరూ చేయడానికి ధైర్యం చేయరన్నారు. ఈ విచారణ ఎన్ఎల్జేడి పరికరం ద్వారా పరిశీలిస్తామని వివరించారు.
చదువు నేర్చుకోవాల్సిన వయసులో విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలై గంజాయి డ్రగ్స్కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దారి తప్పిన విద్యార్థులను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలు కాలేజీలో ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారని కనిపెడుతూ ఉండాలి. సొంత అమ్మా చెల్లి ఫోటోలను తీసి ఇలానే పెడతారా? వారికి ఇచ్చే గౌరవం తోటి వారికి ఎందుకు ఇవ్వడం లేదని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి తప్పులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు. ఒకప్పుడు ఆడపిల్లను కంటే ఆర్థిక భారం ఎక్కువని భావించి కడుపులో ఉండగానే చంపేసేవారు. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. అసలు సమస్య ఏంటంటే ఆడపిల్లను కంటే ఈ సొసైటీలో రక్షణ ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని పరిశీలించిన గత ప్రభుత్వంలో చాలా మంది నేతలు రాసలీలలతో ఇప్పటికే ఏపీ రాష్ట్ర పరువు బజారుకెక్కింది. ఇప్పుడు విద్యార్థులు అసభ్య వీడియోలు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్రై చేశారు, తీశారు. దీనికి బయటకు తీశారు. దీనికేమో వాళ్ళు లేదు. ఇంకా ట్రై చేయాలి. ఈ వాష్రూమ్లో ఇలాగ ఉంది, ముందు ఇలా లేదు.